హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కాండ్రింగ్ల శ్రీను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారా? ఈరోజు ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. చూడండి, కేకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చి రెడీగా పెట్టుకున్నాను. మైదా, షుగర్, ఎగ్స్, వెనిలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్, వంట సోడా అండ్ ఆయిల్. ముందుగా అయితే స్టవ్ మీద అయితే కుక్కర్ని అయితే పెట్టేసుకొని లోపల స్టాండ్ అయితే పెట్టి పైన మూతనైతే పెట్టేసాను. చూడండి, తర్వాత పైన విజిల్ అయితే తీసేసాను. తర్వాత స్టవ్ని అయితే వెలిగించుకొని ఒక సిమ్లో అయితే పెట్టేసి 10 మినిట్స్ పాటు కుక్కర్ని అయితే హీట్ అవనిద్దాం. తర్వాత బ్యాటర్ అయితే రెడీ చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో షుగర్ని అయితే వేసుకొని పైన మూత అయితే పెట్టి మిక్సీ అయితే చేసుకున్నాను. షుగర్ మొత్తం పౌడర్లా రెడీ అయిపోయింది. షుగర్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, తీసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను. తర్వాత ఒక గిన్నెని అయితే తీసుకొని అందులో 3 ఎగ్స్ని పగలగొట్టి అయితే వేసాను. చూడండి, తర్వాత హ్యాండ్ బ్లెండర్తో 3 ఎగ్స్ని బీట్ చేస్తున్నాను. చూడండి, ఎగ్స్ని అయితే బీట్ చేస్తున్నాను బాగా. హ్యాండ్ బ్లెండర్తో ఎగ్స్ని అయితే బీట్ అయిన తర్వాత షుగర్ పౌడర్ని అయితే వేస్తున్నాను. చూడండి, షుగర్ పౌడర్ అయితే వేసాను. బాగా మళ్ళీ హ్యాండ్ బ్లెండర్తో మిక్స్ చేస్తున్నాను, బాగా బీట్ చేస్తున్నాను. చూడండి, తర్వాత సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను. ఆయిల్ స్మెల్ అయింది అయితే మంచిది, బాగుంటుంది. తర్వాత జల్లెడ అయితే తీసుకున్నానండి. జల్లెడని అయితే తీసుకొని అందులో వంట సోడా, బేకింగ్ పౌడర్, తర్వాత సాల్ట్ వేసానండి. తర్వాత మైదా వేసి మొత్తం అన్నిటినీ జల్లించుకున్నాను. జల్లెడ అయితే పెట్టాను. చూడండి, పిండిలో ఎక్కడ డస్ట్ పార్టికల్స్ లేకుండా మొత్తం నీట్గా పిండిని అయితే జల్లించుకున్నాను. తర్వాత హ్యాండ్ బ్లెండర్తో మళ్ళీ మైదాని అయితే యాడ్ చేసి మళ్ళీ హ్యాండ్ బ్లెండర్తో మొత్తం కేక్ బ్యాటర్ అయితే మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి, మొత్తం కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, బాగా తర్వాత కేక్ బ్యాటర్ అయితే ఇలా ఉండాలి. ఈ కంటెంటేషన్లో ఉంటే సరిపోద్ది. తర్వాత కేక్ మోడ్ని అయితే తీసుకొని అందులో నెయ్యిని అయితే వేసి బాగా బ్రష్తో మొత్తం కేక్ మోడ్ని అంతా అప్లై చేశాను, ఎక్కడ గ్యాప్ లేకుండా. చూడండి, మొత్తం కేక్ బ్యాటర్ అంతా ఎక్కడ గ్యాప్ లేకుండా బటర్ పేపర్ కూడా వేసాను. చూడండి, ఎక్కడ కేక్ అయితే అంటుకోకుండా నీట్గా వస్తుందని మొత్తం బటర్ పేపర్ అంతా వేస్తాను అడుగు భాగంలో. తర్వాత కేక్ బ్యాటర్ వేసి కిందకి మీదకి ఒకసారి కొడితే జస్ట్ ఎక్కడ ఎయిర్ బబుల్స్ లేకుండా నీట్గా వస్తుందని పెట్టి కుక్కర్లో అయితే పెట్టేసాను. కేక్ బ్యాటర్ పెట్టి కుక్కర్ని అయితే మూత పెట్టేసాను. చూడండి, ఒక 1/2 అవర్ పాటు కేక్ని అయితే కుక్ చేయాలి. తర్వాత నాప్తో కానీ దేనితో అయినా కేక్ ఉడికిందో లేదో అని చూడాలి. కేక్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి, కేక్ అయితే మొత్తానికి రెడీ అయిపోయింది. చూడండి, ఎంత ఫ్లఫీగా ఎంత స్పాంజ్గా వచ్చిందో. చూడండి, కేక్ అయితే చాలా ఫ్లఫీగా స్పాంజ్గా వచ్చింది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి సరికొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. బాయ్ బాయ్.